फोटोल केसेस దగ్గర మనం వీడియో ప్రెజెంటేషన్ ఇవ్వకూడదు యాక్చువల్లీ క్రిటికల్లీ కరెక్ట్ కాదు జస్ట్ ఫోటోస్ తీసుకోండి ఫినిషింగ్ వచ్చేలా తీసుకోండి అదే మెయిన్ ఆపరేషన్ చేశారు నమస్తే అండి నేను డాక్టర్ వెంకట నగేష్ తిప్పరాజు డైరెక్టర్ రెనోవా హాస్పిటల్స్ మా దగ్గర ఈ రోజు చిన్న అంటే ఈ ఇబ్రహీంబాగ్ దగ్గర వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఒక యాక్సిడెంట్ అయిందండి ఒక ఆటోకి ఒక పిల్లలకు మధ్యలో యాక్సిడెంట్ అయింది కాగానే ఈ 6 అబ్బాయిలను తీసుకురావడం జరిగింది డాక్టర్ జేపీ గారు రండి నమస్తే అండి ఐఎమ్ డాక్టర్ వెంకట నగేష్ తిప్పరాజు డైరెక్టర్ రెనోవా హాస్పిటల్స్ లంగరోజు అండి ఇక్కడ ఇబ్రహీంబాగ్ దగ్గర వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగిందండి అందులో 6 స్టూడెంట్స్ గాయపడ్డారు ఆటో అతను కూడా గాయపడ్డారు 6 స్టూడెంట్ లో కే వివేక్ అనే వ్యక్తికి సబెరెక్టెడ్ హెమరేజ్ ఉంది దాని తర్వాత అతనికి ఐసీయూలో మేము షిఫ్ట్ చేస్తున్నాము ఎమర్జెన్సీ ఎందుకంటే ఆ బ్లీడ్ మళ్ళీ పెరుగుతుందా తగ్గుతుందా అబ్జర్వేషన్ లో ఉంచాలి సిటీ స్కాన్ కూడా చేయడం జరిగింది ఈ 6 పేషెంట్స్ రాగానే మేము విత్ ఇన్ 10 minutes లో అందరినీ 3-4 ఇయర్ డాక్టర్స్ డాక్టర్ జేబీ గారు అడ్మిన్ సుబ్రహ్మణ్యం గారు అండ్ మా డాక్టర్ మౌనిక గారు పేషెంట్స్ చూస్తున్నారు మౌనిక గారు న్యూరో ఫిజిషియన్ ఇమీడియట్ గా అటెండ్ అయ్యి మొత్తం మందిని అందరినీ ఆల్మోస్ట్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగిందండి ఒకరికైతే ఈ మొత్తం మందిలో 3 సీరియస్ ఉన్నారండి ఈ 3 సీరియస్ అంటే వివేక్ కార్తీక్ అనే అతను స్టూడెంట్స్ అండి వాళ్ళకి బ్రెయిన్ లో ఒక అతనికి బ్లీడ్ ఉంటే ఒక అతనికి ఇంకో అతనికి కూడా సబెరెక్టెడ్ హెమరేజ్ ఉంది వీళ్ళకి అన్ని సిటీ స్కాన్లు అండ్ ట్రీట్మెంట్ అంతా స్టార్ట్ చేయడం జరిగింది అండ్ మల్లేష్ అనే వ్యక్తికి మాత్రం రిఫ్రాక్చర్స్ అయ్యి ఆ ఊపిరితిత్తుల్లో రక్తం నిండడం వల్ల వాళ్ళకి ఇమీడియట్ గా ఐసీడీ ప్లేస్ చేయడం జరిగింది చిన్న ఆపరేషన్ ప్రొసీజర్ ఆ ప్రొసీజర్ చేసిన తర్వాత పేషెంట్ హ్యాస్ బికమ్ ఆల్ రైట్ అతను కూడా కొంచెం స్టేబుల్ అయ్యాడండి దాని తర్వాత మిగతా తరుణ్ రెడ్డి అనే ఒక అబ్బాయికి ఫీమర్ అండ్ టిబియా 2 ఫ్రాక్చర్ అయ్యాయండి వాటి కోసం మేము సర్జరీ చేయాల్సి ఉంటుంది మా యొక్క ఆర్థో టీమ్ అండ్ క్రిటికల్ కేర్ టీమ్ వీళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి సర్జరీ చేస్తారు మిగతా హరికృష్ణ అండ్ స్వరాజ్ సాత్విక్ అనే వాళ్ళకి మైనర్ ఇంజరీస్ ఉన్నాయి ఫ్రంటల్ బోన్ రీజన్ లో ఇంజరీస్ ఉన్నాయి అండ్ వాళ్ళందరికీ సింపులేనండి వాళ్ళని త్వరలోనే మేము పంపించే ప్రయత్నం చేస్తాము ఈ 3 మాత్రం మేము సేవ్ చేసే ప్రయత్నంలో ఉన్నాం అంటే 100% అంటే బెస్ట్ ట్రీట్మెంట్ జరిగింది ప్రస్తుతానికి ఇప్పుడు ఇద్దరిని ఐసీయూలో షిఫ్ట్ చేసేసి ఒక అతన్ని సర్జరీకి షిఫ్ట్ చేసే ప్లాన్ లో ఉన్నామండి అండ్ దీనికోసం మా దగ్గర రాగానే వెంటనే దీనికంటే ఎక్కువగా వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్స్ అందరూ స్టాఫ్ అంతా కదిలి